హాయ్ అండి అందరికీ. పనికాడికి వచ్చినాం పని చేయడానికి. ఒకసారి ఈరోజు చేసే పని ఏంటంటే లిఫ్ట్ కట్టి స్ప్రింక్లు పెట్టాలన్నమాట. ఈ డోర్ వేసేసి క్లోజ్ చేసింది. క్లోజ్ చేయడం వల్ల పని ఆగిపోయింది. పని ఆగిపోయింది కాబట్టి మీకు ఒక మనిషి ఆపుకోండి. తోటకూర లాస్ట్లో పెట్టాం. తోటలాగా చాలా పెట్టింది. ఇక్కడ రోడ్డు పక్కన ఇక్కడ అంతా ఉంటుంది. కాకపోతే అరకులకి ఇక్కడ రాస్తున్నాం. వస్తాం ఇదేంటిది మామిడాకు ఏదో అంటారు కదా, మాసరంగా కోసేది కాయ కాస్తుంది. కాకపోతే ఆకులు ఆకులు ఉంటుంది. ఆకు కోస్తున్నా కానీ ఏమాకో మీకు తెలియదు కదా. నాసరజంగాకు అంటాం మేమైతే. ఇంకా ఈ మధ్య నేను యూట్యూబ్లో వింటున్నా పునర్నవాను ఏదో అంటారు. మేము పిలిచేదైతే మా సైడ్న నాసరజంగాకు అనే అంటాము. మేము చిన్నప్పుడైతే తోటల్లోకి పోయి పెక్కొచ్చుకొని వండుకొని తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు తినక కూడా చాలా రోజులైంది. ఊర్లలో కూడా ఇప్పుడు ఎవరు పెద్ద తినట్లేదు. కానీ ఆకు మాత్రం నవనవన ఆడతా చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో కోసుకురావాలనుకుంటున్నా, కుదరలేదు. మొత్తం నేనైతే ఈరోజు కోస్తున్నాను అనమాట. ఇదిగో నాకు సరిపోయినంత పీకిన నేను. ఇక్కడ తోటకూర కూడా మొత్తం అంతా మొలిసింది. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మా ఊళ్ళు చూస్తే ఏమంటారు కానీ, ఏంటి సినమ్మ అక్కడ ఇక్కడ ఆకుకూరలు వేసుకొచ్చి పెడుతున్నావు మాకు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకున్నా నేను ఆరోగ్యం కోసమే ఆలోచించిన కాబట్టి, వాళ్ళకి మంచి చేస్తా కాబట్టి నేను బాధపడిన అనమాట. కానీ ప్లేస్ అంత అంటే కిందనే కదా అట్లా ప్లేస్లో కోసుకొచ్చింది అనుకుంటారేమో. అది మంచి ప్లేస్ అనమాట. అది కాక వాన పడిన తర్వాత మొలిసింది కదా, చాలా బాగుంటుంది. అక్కడంతా తిరిగి తిరిగి చిగుర్లు కోసిన కొంచెం ముదిరిపోయిందనమాట. గింజలు కూడా వచ్చినాయి. అందువల్ల ఇంకొంచెం లేతగా ఉంటే బాగుండేది మనకు. అంటే అది వేరే టేస్ట్ ఉంటుంది. లేతగా అయితే ప్రతిదీ ఆ కాడ కూడా పనికొస్తుంది. నాసరజంగాకు కొంచెం కాయ వచ్చిందంటే ఇంకా కాడ ఉడకదనమాట. ఇంకా మొత్తం నేనైతే తోటకూర ఇంకా నాసరజంగాకు రెండు కోసేసిన. తోటకూర అయితే నాకు అది వదిలే బుద్ధి కాలేదు, అందుకు బీకినాను అనమాట నేను. వీలైతే రెండు కలిపి పుల్లకూర చేస్తా, లేదంటే వీలైతే నేను పుల్లకూర చేస్తా. అది చూద్దామైనా ఏం చేస్తానో వండేటప్పుడు చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈరోజు పని లేనందుకు ఇది ఆకు పీకినాను అనమాట. ఎలాగైనా సరే మీకు వండి చూపించాలని. అసలు వానలు పడేలేకి హైదరాబాద్ నేల ఏం నేలో కానీ ఏందో అసలుకి అంత బాగా మొలుస్తాయి మొక్కలు. ఎక్కడే పచ్చబడిపోతాయి. ఇదైతే తోటకూరే కానీ ఒక్కొక్కటి వచ్చి ఇంత లావున గబ్బిట్లావునుంది కాడ. కానీ ఇంత బాగుంది ఆకుకూర. కాకపోతే అది ప్లేస్ మంచిది కాదన్నట్టు. ఇంతకుముందు బిల్డింగ్ తయారయ్యేటప్పుడు ఇక్కడ బాత్రూమ్ ఉండేది.
కానీ మనము విత్తనాలు పడో ఎలాగో కానీ మొలిసింది, కానీ ఫ్రెష్గా ఉంది చూసేదానికి తెంపాలన్నట్టుగా. కాకపోతే అది మంచి ప్లేస్ కాబట్టి కాకపోగబట్టి నేను కోయలేదు అక్కడ. చూడండి దాని మొక్క అంటే మొదలు ఎంత లావునుందో. తోటకూర అయితే ఎర్రగా ఉంది, అసలు చూస్తుంటే మాత్రం మామూలుగా లేదు, అంత బాగా నచ్చింది. కాకపోతే చూసేవాళ్ళే కానీ కోసేవాళ్ళు లేరని ఏదో సాట ఉన్నట్టు, అది చూడటానికే పనికి వస్తుంది కానీ తినడానికైతే పనికిరాదు, ఎందుకంటే ప్లేస్ మంచిది కాదు కాబట్టి. మొత్తం అయితే ఇంక నేను కోసుకొని నాకు ఇంకా అప్పుడే మేము పనికాడ నుంచి వెళ్ళలేదనమాట. కొక్కిలేరు పని నడుస్తుంటే మేము లోపల కూర్చొని మొత్తం అంతా ఆకులు ఒలిసి పక్కన పెట్టుకుంటున్నా. ఈ కాడ మనకి పనికిరాదు, ఎందుకంటే కొంచెం ముదిరిపోయింది ఆకు. దీంట్లో ఎన్ని రకాల నాకు వచ్చు అంటే చాలా రకాలు వచ్చు. శనగపప్పు వేసుకొని, శనగపప్పు కాదు సారీ, ఇది పెసరపప్పు వేసి చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. రొట్టెలకు కానీ ఇంకా చపాతీలకు కానీ భలే టేస్ట్ ఉంటుంది. కానీ శనగపప్పుతో సారీ శనగపప్పు అనే వస్తుంది, పెసరపప్పుతో చేస్తే వీళ్ళు తినరు అనమాట. కానీ మా వాళ్ళతో ఇది ఎలాగలాగ తినిపించాలి. ఇది ఏం చేస్తారంటే కోసిన తర్వాత ఆకుకూర మనం తెంపిన తర్వాత ఇలా ఒలుసుకొని ఒక క్లాత్లో వేసి పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సినంత అవసరం లేదు, కండోతో కప్పి పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడే మొలిసి కొంచెం బాగా పసురుతోటి ఉంటుంది, అది కొంచెం పసురు వాసన అవుతుంది. అంటే అలవాటు లేని వాళ్ళు తినలేరు. పిల్లలకి తినిపించాలంటే మాత్రం ఆ స్మెల్ తెలియకుండా ఉండేలాగా చూసుకొని వండి పెడితే చాలా బాగుంటుంది అనమాట. అంటే తింటారు, హెల్త్కి మంచిది కదా. మన పిల్లల చేత మనం ఎలాగోలాగా తినిపించాలి వాళ్ళకి ఇలాంటి మంచి మంచి ఆరోగ్యానికి మంచి అయిన తిండి. అయితే నేను ఒక్కరోజు గడిచిన తర్వాత అనమాట, ఇది పనికాడ నుంచి వచ్చి హడావుడిగా చేస్తున్నా, అక్కడ అల్లా గలీజ్ ఉంది, అదేం పట్టించుకోగాకండి మీరు. నేను చేసే పప్పు మాత్రమే చూడండి. నేనైతే పప్పులో వేసి చేస్తున్నా, పెసరపప్పులో వేస్తే తినరు కాబట్టి పప్పు చేస్తున్నా నేను. నాకు ఎంత పప్పు కావాలో అంత పప్పు తీసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని, ఇది కొంచెం వాడబట్టినట్టుంది చూసి దాని ఆశ్చర్యంగాకు అది 2-3 సార్లు కడుక్కొని ఈ పప్పులో వేసేసుకున్నాను అనమాట. సేమ్ మనము అన్ని ఆకుకూరలతోటి పప్పు ఎలా చేస్తామో అలా చేసేసుకోవడమేనమాట. కాకపోతే నాసరజంగాకి మీరు ఒకటి గమనించాలి, నాకు అర్థమైంది, అందుకు మీకు చెప్తున్నాను అనమాట. నేను అన్నీ ఇప్పుడు పాలకూర ఇలాంటివన్నీ వండినట్టే వండాను అనమాట. కాకపోతే దీనికి ఒక్క విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి, లేతదైతే అవసరం లేదు. కొంచెం ముదురు తీసుకున్నా కాబట్టి నేను సరిగ్గా ఉడకలేదు, అంటే ఆకులు ఉంది, ఇంకొక విజిల్ వస్తే బాగుండేది, నేను ముందే తీసిన అని. కానీ ఇక్కడ దింపినానా నేను ఈ ఆకుకూర పిచ్చి పిచ్చి అన్నీ వండి పెడుతున్నాను, మాకు మెంటలు వస్తాయి అది ఇదని మా వాళ్ళకి ఇదైపోతారు. కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి కడుపులోకి పోయేలాగా చూడాలన్నమాట నేను ఇది. ఇంకా మొత్తం అయితే తగినంత పసుపు, తగినంత కారము, ఇంకా టమాటాలు, కొంచెం 2 స్పూన్లంత నూనె వేసుకొని, ఇంకా తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవడమేనమాట. ఆకుకూర వేసినప్పుడు మామూలు పప్పు కన్నా ఆకుకూర వేసినప్పుడు ఒక విజిల్ ఎక్కువ పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టి ఉడికిందాక ఉంచుకోవడమే దీన్ని. కుక్కర్ మూత తీసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మా ఇంట్లో ఉండే బాబు దత్తదాసు గాలి తీయకుండా ఒకరోజు కుక్కర్ మూత లాగుతూ ఉండిండు. నేను ఎక్కడికో వెళ్ళి బయట నుంచి వచ్చేసరికి పాపం తెలియదు వాడికి, అలాగ చేస్తే ప్రమాదం కదా, అందుకని చెప్పినాను అనమాట. ఆ కుక్కర్లో నుంచి గాలి అంతా వచ్చిందాక ఆ విజిల్ తీసేసి మొత్తం పోయిందాక అప్పుడు తీసుకోవాలన్నమాట కుక్కర్ మూత. మొత్తం అయితే ఉడికింది, ఇలా ఉడికిందనమాట పప్పు. అది ఆకులు ఉన్నాయి, నిజానికైతే అది అట్లాగే తాలింపు వేసుకోవాలి ఆకులుగానే, ఎందుకంటే దాని రుచి అప్పుడే తెలుస్తుంది మీకు. నేనేం చేసిన వీళ్ళు తినరు కదా అని చెప్పి ఆకంతా బోండాల గంటితోటి మొత్తం అంతా తీసిన, సగం రుబ్బిన తర్వాత పప్పు అంతా మెదిగిపోయిన తర్వాత దాన్ని ఆకులు లేకుండా వీళ్ళకి తెలియకూడదు ఈ ఆకు అని చెప్పి నేను కుక్కర్లో నుంచి బోండాల గంటితోటి మొత్తం తీసి మిక్సీలో వేసి మిక్సీ చేసి మెత్తగా చేసేసినాను అనమాట. వాళ్ళకి ఇంకా అర్థం కాదు ఇది నాసరజంగాకుతో చేసిన పప్పు అని. మన కడుపు కూడా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ పప్పు, ఈ ఆకుకూర తింటే. ఏ విధంగా అయినా సరే ఈ ఆకుకూర కడుపు లేకపోతే మాత్రం చాలా మంచిది, ఒకసారి ట్రై చేయండి. పచ్చడి కూడా చేయొచ్చు దీన్ని. వీలైతే నేను ఈ ఆకుకూర ఉన్నన్ని రోజులు మీకు అన్ని రకాలు చూపిస్తాను నేను.
పప్పు అయితే మెత్తగా రుబ్బేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నా. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు, ఇంకా దీనికి మెయిన్ తెల్లగడ్డలు ఎక్కువ వేసుకోవాలి. అంటే తెల్లబాయలు ఒక 4-5 పాయలు, చిన్న చిన్న పాయలు ఉంటాయి కదా, ఒక 4-5 కచ్చా పచ్చాగా దంచేసుకోండి. ఇంగువకు బదులు తెల్లగడ్డలు అన్నట్టు. ఇంగువ వేసుకుంటే తెల్లగడ్డలు ఏమీ అంత అవసరం లేదు, కానీ ఇంగువ టేస్ట్ వేరే ఉంటుంది, తెల్లగడ్డల టేస్ట్ వేరే ఉంటుంది. అంటే ఫ్లేవర్ అంటారు కదా అలాగా. ఇంకా తాలింపు అన్ని కూరలకు వేసుకున్నట్టేనమాట. అప్పుడే పనికాడ నుంచి వచ్చి నేను ఈ వంట చేస్తున్నామ్మా, మీరు మళ్ళీ నీ ఏంటి అదంతా గందరగోళంగా స్టవ్ చుట్టూరు అవన్నీ పెట్టుకొని చేస్తున్నాం అది ఇది అని అనగాకండి. నేను అడవుడిగా చేస్తున్నా ఈ పప్పు. కాకపోతే నేను ఆకుకూర కోసేది అదంతా వీడియో తీసిన ఎలాగైనా మీకు చూపించాలని చెప్పి ఈ పప్పు వీడియో తీసినానమాట. నిజంగా అక్కడంతా అడవుడిగా జరిగిపోతా ఉంది, వంట లేట్ అయిందని. ఇంకా తాలింపు అయితే ఉడికిపోయింది. ఇంకా తాలింపు అందులో వేసుకొని ఇంక ఇలాగే తినాలి. ఇది నిజానికి నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, కొంచెం చింతపండు వేసుకోవాలి దాంట్లోని. ఇంకా ఏమనిందంటే తాలింపు వేసినా పొయ్యి మీద పెట్టాలమా, లేకపోతే నేను తిన్ను అనిందనమాట. అందుకని నేను కొంచెం పొయ్యి మీద అలా సెగ చూపించిన. మీకేం అవసరం లేదు, ఇలాగే తినొచ్చు. ఇదనమాట నాసరజంగాకుతో చేసిన పప్పు, ఇంకా పునర్నవాగడ అని అంటారు దీని పేరు. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కూడా దొరుకుతుందనమాట. తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఇంతకీ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.